హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. 'ప్రవస్తి' అనే ఒక సింగర్ రీసెంట్‌గా 'పాడుతా తీయగ' నుంచి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అయితే ఎలిమినేట్ అయిన తర్వాత ఇప్పుడు ఆమె ఒక వీడియో చేసి పెట్టారు. 'పాడుతా తీయగ' పైన అందులో ఉన్న జడ్జెస్ పైన సంచలన ఆరోపణలైతే చేయడం జరిగింది. ఇప్పుడు ఆమె కామెంట్స్ పైన భిన్నాభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. అసలు ఎలా చూడాలి ఆమె కామెంట్స్‌ని? నిజంగా 'పాడుతా తీయగ'లో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయా? లేవా? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. అవసరం. సార్ 'పాడుతా తీయగ'లో జడ్జెస్ ఖచ్చితంగా బయాస్డ్‌గా ఉంటారు. అంటే రికమెండేషన్స్ ద్వారా వచ్చిన వాళ్ళని ఒకలా ట్రీట్ చేస్తారు. కష్టపడి సెలెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళని ఒకలా ట్రీట్ చేస్తారు. కీరవాణి గారు కావాలనే నెగెటివ్ కామెంట్స్ ఇచ్చేవారు. సునీత గారు అదోలా చూస్తారు. ఎక్స్‌పోజింగ్ చేయమని చెప్తున్నారు ఇక్కడ అని చెప్పేసి 'ప్రవస్తి' అని ఒక సింగర్ ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేసి ఈ ఆరోపణలన్నీ చేసింది. సో 'పాడుతా తీయగ'కి ఎటువంటి హిస్టరీ ఉందో మనకు తెలిసిందే. ఎప్పుడో బాలసుబ్రహ్మణ్యం గారు మొదలుపెట్టిన అటువంటి దాన్ని ఇటువంటి కామెంట్స్ ఆరోపణలు రావడం మీరు ఏ విధంగా చూస్తారు సార్? అది బాలసుబ్రహ్మణ్యం గారితో అయిపోయింది, రామోజీరావు గారితో అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ మొత్తం టోటల్గా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లైవ్లు కావు, రికార్డెడ్ ప్రోగ్రామ్స్. రికార్డెడ్ ప్రోగ్రామ్స్లో వచ్చిన వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ ముందే ఫిక్స్ అవుతాయి. ఈ జబర్దస్త్ మన ఇది బిగ్ బాస్ కానీ ఈ పాడుతా తీగ అన్నీ కూడా ముందే ఫిక్స్డ్. ఇదంతా ఒక్క వాళ్ళ ఇంటర్నల్ ప్రోగ్రామ్స్. అది మనం గుర్తుపెట్టుకోవాలా, ఇంటర్నల్ ప్రోగ్రామ్సే. ఆశ పెట్టుకొని మనం రికమెండెడ్ లేకుండా వాళ్ళు పిలకుండా రావటానికి లేదు, వేస్ట్. ఎందుకంటే వాళ్ళు ముందే చెప్తారు మీకు ఫస్ట్, మీకు సెకండ్ రండి అని ఆడే ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడో ఏదో చూసి వాళ్ళు ముందు దీన్ని క్రియేట్ చేసి దాన్ని పబ్లిక్ నుంచి వచ్చేటట్టు క్రియేట్ చేస్తారు. ఈజ్ ద ప్రోగ్రామ్. అందుకే ఎంటర్టైన్మెంట్ అంటారు. ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాని క్రియేట్ చేయడమే. సీరియల్ కానీ ఏదైనా సరే ప్రోగ్రామ్ క్రియేట్ చేయడమే ప్రోగ్రామింగ్ అంటారు. మామూలుగా మనం ఇప్పుడు వచ్చిన భాషలు ఇద్దరం కూర్చున్నాం, మన ఇద్దరం కూర్చున్నప్పుడు మీరు మాట్లాడుకున్నది నేను మాట్లాడుకున్నది వేరు. అక్కడ ఏంటి ప్రోగ్రామింగ్ చేయడం అంటారు. ప్రోగ్రామింగ్ అంటే మనం ఆల్రెడీ ఫిక్స్ అవుతుంది, కానీ బయటికి అది ఫిక్స్ అయినట్టు ఉండదు. బయటికి ఫిక్స్ అయినట్టు ఉండదు. ప్రజలు అందరూ ఏమనుకుంటారు అంటే అమ్మో మాత్రం మా ముందే చూస్తున్నారా, మా ముందే చేస్తున్నారా అన్న ఒక ప్రోగ్రామింగ్ తీసుకొచ్చేటట్టు చేస్తారు. కనుక అక్కడ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా అప్పట్లో ఏం చాలా నిజాయితీగా ఏం చేయలే. బాలసుబ్రహ్మణ్యం గారు చేసింది కూడా వాళ్ళకి కావాల్సిన కావాల్సిన వాళ్ళని తీసుకొచ్చే పెట్టాడు. ఏం ఆయన ఆయన అంటే మనం కొన్ని విషయాల్లోని పెద్ద ఆయన మాట్లాడటానికి లేదు, కానీ చనిపోయి ఎక్కడున్నారో కానీ ఆయన మనం అక్కడ మొత్తం టోటల్గా మనం సింగర్స్ని చూసుకొని వస్తే మనం మన వాళ్ళకి దగ్గరున్న వాళ్ళనే కదా తీసుకొచ్చాడు. సునీత గారు ఎవరు, ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ ఎవరు. మరి మనో గారిని ఎందుకు ఎక్కువగా పెట్టలేదు? ఇవన్నీ చాలా ఉన్నాయి. అంటే అక్కడ దాకా వెళ్ళకూడదు, కానీ వెళ్తే చాలా ఉన్నాయి. కానీ జనాలు ఆలోచించవలసిన విషయం ఒకటి ఏంటంటే అమ్మాయి కూడా పాపం ఎమోషనల్ అయి పెట్టినట్టుంది. కానీ ఇవన్నీ కూడా కామను. ఇది ప్రతి దాంట్లో బిగ్ బాస్లో ఇలాగే జరుగుతాయి, ప్రతి ప్రోగ్రాంలో ఇలాగే జరుగుతుందని మాత్రం అర్థం చేసుకోవాలి మనం. అంతే తప్ప ఇక్కడ ఏదో మనం ప్రైజ్ గెలిచేసి మనం నిక్కచ్చుగా సిన్సియర్గా నేను గెలిచాను అని అంటాను ఉండదు. గెలిచాను అనేది క్రియేటెడ్, నిన్ను ఎంపిక చేసావు అనేది క్రియేటెడ్, నిన్ను మొత్తం టోటల్గా వచ్చి నీ మట్టుకు నువ్వు వచ్చి అప్లికేషన్ తీసుకున్నావు అనేది క్రియేటెడ్. అంతే తప్ప ఇది ఆల్రెడీ ప్రోగ్రామ్ మీద ముందే ఫిక్స్డ్ ఉంటుంది. ఏ ప్రోగ్రామింగ్ అయినా ఇప్పుడు ఎవరో వస్తారు, ఎవరో వచ్చి అసలు ఏమీ పాడకుండా ఏమి రిహార్సల్స్ కూడా తెలియకుండా కాదు కదా. కనుక దాంట్లో ఆయన కూడా ఒక 20 మందినో 30 మందిని రిహార్సల్స్ చేసేటప్పుడు ఆడిషన్ చేసేటప్పుడు వాళ్ళు ముందు ఫిక్స్ అవుతారు. పలానా వాళ్ళకి ఇది, పలానా వాళ్ళకి ఇది, పలానా వాళ్ళకి ఇది ఫిక్స్ అవుతారు. ఆ ఫిక్సింగ్ లోనే వెళ్తుంది. మనం ఏదో ఎంత చేసినా కూడా అదే పర్ఫార్మెన్స్ కి కంపల్సరీ మన పర్ఫార్మెన్స్ లో జనాల్లో గుంపులో గోవిందం కావాలి కాబట్టి వాళ్ళు వెనకాల బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటారు తప్ప నిజంగా ఏముండదు. దానికోసం మన అమ్మాయి కూడా అది ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కనుక అందరికీ కూడా ఇది తెలుసుకోగలగాలి. ఇది తెలుసుకోండి. ఏ ప్రోగ్రామింగ్ అయినా నాట్ ఓన్లీ పాడుతా తీగ, ఇవన్నీ ప్రోగ్రామింగ్ అంతా కూడా ఇవన్నీ ఇలాగే ఉంటాయి. కనుక మన ప్రోగ్రాంలో నిజాయితీ ఉంటుంది. ప్రోగ్రాంలో మనల్ని ఎందుకు ఎంపిక చేయలేదు, నేను విన్ అయ్యాను, నేను విన్నర్ని. నువ్వు విన్నర్ అని నువ్వు అనుకుంటావు తల్లి, కాదు నువ్వు విన్నరు. ఆల్రెడీ విన్నర్ ఫిక్స్డ్, సెకండ్ విన్నర్ ఫిక్స్డ్, అందరూ ఫిక్స్డ్. నువ్వు నిమిత్త మాత్రాలు మాత్రమే. గెలిచాను అని ఊహల్లో నువ్వు ఉంటావు, ఆల్రెడీ నువ్వు మా లైమ్ లైట్లోనే లేవని వాళ్ళు అనుకుంటారు. ఇది పాడుతా తీగ అవ్వచ్చు, సో మనీ బిగ్ బాస్ అవ్వచ్చు, సో మనీ ఇస్ క్రియేటెడ్ ప్రోగ్రామ్స్. ప్రోగ్రామింగ్ అంటారు. అంటే ప్రోగ్రామింగ్ అంటే అదే దాని అర్థం. కనుక దయచేసి అర్థం చేసుకోవాలా. మీ జనాలు అందరూ కూడా ఏదో ఊహించేసుకొని మాకు నిజాయితీగా అన్ని అవుతాయని అనుకోవద్దు.
ఎందుకంటే రామోజీరావు గారితో కొంత నిజాయితీ నష్టం వెళ్ళిపోయింది, బాలసుబ్రహ్మణ్యం గారితో వెళ్ళిపోయింది. బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు కూడా సింగర్స్కి కొంతమంది వాళ్ళ తాలూకులకే ఆయన ఎక్కువ ఛాన్స్ ఇచ్చేవారు అనేది కూడా అభియోగాలు ఉన్నాయి. సింగర్స్ లో కూడా కొన్ని అనుమానాలు ఉండే. కానీ రామోజీరావు గారు బాలసుబ్రహ్మణ్యం వేరు కాదు, దాన్ని తీసుకొచ్చింది ఆయన. కనుక రామోజీరావు గారు వాళ్ళ మాట వేదం ఉండే కనుక అయిపోయింది. కనుక మీరు బాధపడొద్దమ్మా, మీకు మంచి భవిష్యత్తు ఉంది, భవిష్యత్తులో మీరు మళ్ళీ ఎదగాలి. కనుక ఆవేశం వద్దు, ఆవేశం కాకుండా ఎలా ఎదగాలనే ప్రయత్నం చేసుకోండి. మీ టాలెంట్ మిమ్మల్ని ఎవరు ఆపలేరు, ఎవరు తొక్కాలనుకున్నా అది బంతిలాగా ఎగురుతూనే ఉంటారు. మీ టాలెంట్ కోసం మీరు బాధపడొద్దు, ఫీల్ కావద్దు. కనుక ఆమె చెప్పిన మాటలో నిజాలు ఉన్నాయి కనుక అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ థ్యాంక్ యూ. అంటే వందలాది మంది సింగర్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి ఆరోపణలు చేయలేదు. ఫస్ట్ టైం ఈమె బయటకు వచ్చి చేసింది. మరి వాళ్ళు అంటే ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో ఈమె బయటకు వచ్చి ఇలా మాట్లాడుతుందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఒక మాట, ఇప్పుడు మీరున్నారు, మిమ్మల్ని ఏమైనా మీ సంస్థ మిమ్మల్ని ఏమనంటే ఏమని అంటారా? అన్ని మనుషులు మమ్మల్ని తీసేస్తారు, ఇక్కడ ఎవరు ఇవ్వరు. అప్పుడు మీకు ఏమవుతుంది ప్రోగ్రాం? మీరు ఒక ఆశ్రయం కోసం వచ్చారు, ఒక నిశ్చయత కోసం వచ్చారు, ఒక ఆలోచనతో వచ్చారు. ఆ ఆవేశం అది మీకు దెబ్బ తగులుతుంది. దెబ్బ తగులుతూ ఇంట్లో తల్లిదండ్రులు బాధపడతారు, మీకు పని పోతుంది, మీరు ఏదైతే అనుకున్నారో అది రాదు. ఆవేశం అనార్థం. ఆమె ఆవేశం ఆపుకోలేకపోయింది. చాలా మంది చాలా తెలివైనలు కాబట్టి వాళ్ళు కొన్నిటికి తప్పదు, ఇంకా కొన్ని పరిస్థితుల్లో కొన్నిటిలో మాట్లాడకుండా కామ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ మనకు మంచి రోజులు వస్తాయిలే అనుకుంటూ వెళ్ళిపోయారు. సరే, ఇప్పుడు దీనికి రెస్పాండ్ అవుతారా? చరణ్ గారు కానివ్వండి, ఉంటే కిరవాణి గారు కానివ్వండి, వీళ్ళు ఎవరన్నా ఈ షో నిర్వాహకులు ఎవరైనా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందా? అవ్వాలా సార్? ఎవరికి ఏమంటే వాళ్ళు ఎందుకు అవుతారండి? వాళ్ళకి తెలుసు కదా ప్రోగ్రామ్ అంటే ఏంటో. తెలిసినప్పుడు ఎందుకు రెస్పాండ్ అవుతారు? ఇప్పుడు వాళ్ళకి ఏం తెలియదు. కిరవాణి గారు ఇస్ ద ప్రోగ్రామింగ్ లో వాళ్ళు పెట్టిన ఒక జడ్జి అంతే. ఒక 2 hours or 3 hours ప్రోగ్రామ్ అంటే అది మనకి వాళ్ళకి సాలరీ ఇచ్చే ప్రోగ్రామే తప్ప ఆయన వచ్చి ఒక జడ్జిగా ఒక ప్రోగ్రాము వాళ్ళు ఏం చెప్తారో అది షూటింగ్ ప్రకారం చెయ్యాలే తప్ప ఆయనంతా ఆయన ఇండివిజువల్ గా ఈ డిసిషన్ తీసుకోవడానికి కిరవాణి గారికి లేదు. పాడుతాతీగా చరణ్ గారు ఇస్ డిక్టేటర్. రామోజీరావు గారితో అటు విజయ చాముండేశ్వరి గారు, రామోజీరావు గారి ప్లేస్ లో చాముండేశ్వరి గారు వచ్చిన దాంట్లో చరణ్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారి ప్లేస్ లో చరణ్ గారు వస్తారు. వాళ్ళు జడ్జెస్. ఇదిగోండి మీకు ఇన్ని మార్కులు ఏంటి, ఇన్ని ఏంటి, ఇదేంటి, వీళ్ళు ఫస్ట్ ఇలా ఎలిమినేట్ అయిపోవాలి, వీళ్ళు ఎలిమినేట్ అయిపోవాలి చెప్తే ఇవ్వాల్సిందే. ఇది ప్రోగ్రామింగ్ సాలరీస్ కదా, వాళ్ళకి అమౌంట్ ఎంత అమౌంట్ వస్తుంది అంతే తప్ప వాళ్ళేమో మనం కబడ్డీ పోటీలా లేకపోతే క్రికెట్ మ్యాచ్లో కూడా వస్తాయి డబ్బులు. కానీ క్రికెట్ మ్యాచ్లో స్కాములు ఉండవు. అది ప్రోగ్రామింగ్ కాదు, లైవ్ ఇస్ ద ప్రోగ్రామింగ్, అంతే తేడా. ప్రోగ్రామ్ వాళ్ళదేం తప్పు ఉండదు. వాళ్ళు అక్కడే ఇప్పుడు